చుక్క నూనె వాడకుండా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో డైట్ చేసేవారికి సూపర్ రెసిపీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను 1/2 kg చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, 4 టీ స్పూన్ల కారం వేసుకొని 1 టీ స్పూన్ ధనియాలు, గరం మసాలా వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్నాను. 2 ఉల్లిగడ్డలు, 1 టమాటాను కట్ చేసి వేసుకున్నాను. తగినంత సాల్ట్, 1 కప్పు పెరుగు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలిపి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలండి మూత పెట్టి. ఇప్పుడు చికెన్ని గిన్నెలోకి వేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులోకి మునగాకు కారం వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. పచ్చివాసన అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. 2 గ్లాసుల వాటర్ పోసి కలిపి మూత పెట్టి ఉడికించుకుందామండి. చూడండి చక్కగా ఉడికిపోయింది. చికెన్ ముక్కను కూడా చూడండి ఎలా మెత్తగా ఉడికిపోయింది.